called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను రహీం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు ఇదే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కాకపోతే యుద్ధం విషయంలో మాత్రం వెనకడుగు వేసేది లేదు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ భారత్ దెబ్బకి ఎవరొస్తారా, ఈ యుద్ధం ఆపితే బాగుండు, ప్రాణ నష్టం భరించలేక, ఆస్తి నష్టాలు భరించలేక పాక్ ఆర్మీ ఎక్కడ దయాదాక్షిణాలు లేకుండా పాక్ ఆర్మీని కూడా వెంటపడి తరిమినటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి భారత ఆర్మీని చూసి ఎవరన్నా రావాలి, మధ్యవర్తిత్వం వహించాలి అని ఎదురు చూసిన పాకిస్తాన్కి ట్రంప్ రూపంలో ఒక మధ్యవర్తిత్వం వచ్చి టోటల్గా చర్చలు జరపాలి, సీజ్ ఫైర్ చేయాలి, ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచే సీజ్ ఫైర్ చేయాలి అనేటువంటి ఆంక్షల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి టోటల్గా కాల్పుల విరమణ ఒప్పందం అయితే ప్రస్తుతానికి జరిగింది. టోటల్గా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంటే అందరూ అంటే యుద్ధం ఆగిపోవాలి అనేటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక రకంగా శుభవార్త అయినప్పటికీ భారత్లో మాత్రం మేజర్గా ఒక ప్రజల్లో కానివ్వండి, అటుపక్క ఆర్మీలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రతిపక్ష మిత్రపక్షాలు కానివ్వండి, యుద్ధం జరగాల్సిందే అని కోరుకున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపుగా 70 ఏళ్ళ నుంచి పాకిస్తాన్ విషయంలో చాలా సంశయం పాటిస్తూ భారత్ చాలా ఓర్పుగా ఉంది. అనేక సార్లు భారత్ ఆర్మీని పోగొట్టుకున్నారు, అనేక సార్లు ఎంతో ప్రాణ నష్టం జరిగింది, మనం ఎన్నో చూస్తున్నాం. ఎందుకంటే ఉగ్రవాదులను ఆ విధంగా పెంచి పోషించినటువంటి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఇదే మంచి అవకాశం. ఈ సమయంలో ఎవరు అడిగినా చిన్న పిల్లల నుంచి ప్రతి పౌరుడు నుంచి, భారత్ సిటిజన్ నుంచి భారత ఆర్మీ వరకు, అధికారులు, మిత్రపక్షాలు, అధికార పక్షాలు అందరూ కూడా ఇదే మంచి అవకాశం. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటి పటాన్ని, పాకిస్తాన్ అనే దేశాన్ని లేకుండా చేయాలని అందరూ ఇదే నినాదాన్ని కోరుకున్నారు. వాస్తవంగా భారత్ తలుచుకుంటే అది చాలా చిన్న విషయం, పెద్ద విషయం కాదు. అయినప్పటికీ కూడా కొన్ని విలువలు పాటిస్తూ దాదాపుగా ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో, టెర్రరిస్టు స్థావరాలు అయితే ఎక్కడే ఉన్నాయో ఆ టెర్రరిస్టు స్థావరాల మీదనే దాడి చేయాలి, ప్రజలకు ఎటువంటి హాని కలగకూడదు. ముఖ్యంగా పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో ప్రజలకు కానివ్వండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి దేశానికి కానివ్వండి, ఎక్కడ చూడండి యుద్ధం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఒక రకమైనటువంటి భారత్ యొక్క ఆ యుద్ధంలో కూడా, యుద్ధం చేసే సమయంలో కూడా ఎటువంటి మంచి చెడులు ఆలోచించరు. కానీ ఆ టైంలో కూడా భారత ఆర్మీ ఎంత సమన్వయం పాటిస్తూ మంచి చెడులు ఆలోచిస్తూ కేవలం టెర్రరిస్టు స్థావరాలపైనే దాడులు చేస్తూ ముఖ్యమైనటువంటి టెర్రరిస్టులు దాదాపుగా ముంబై ఉగ్రదాడులు కానివ్వంచి దాదాపు గోకుల్ చాట్ వరకు ఎంతోమంది ఉగ్రవాదులు తీసుకుంటే దాంట్లో ముఖ్యమైనటువంటి 3-4 ఉగ్రవాదులను మాత్రం, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు మాత్రం హతం చేయటం, వాళ్ళని కనిపెట్టి వాళ్ళని రాడర్లతో వాళ్ళని చంపేయటం అనేది కూడా చాలా మంది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని కావాలని కోరుకోవు, ఏ దేశాలను కూడా పెంచి పోషించదు. కేవలం పాకిస్తాన్ విషయంలో మాత్రం ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. అనేక దేశాలు ఇదే అదునుగా చూసుకుని హెచ్చరించినాయి కూడా. ట్రంప్ కూడా ఇదే హెచ్చరించారు ఈ మధ్యవర్తిత్వంలో, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇకనైనా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తే మాత్రం ఊరుకోమని. ఒక పక్క భారత్ కూడా ప్రకటించేసింది, ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఉగ్రవాద సంబంధించినటువంటి దాడి జరిగితే మాత్రం దాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, ఉగ్రదాడిగా తీసుకోం, దాన్ని యుద్ధానికి దిగుతాం అంటూ కూడా ఆల్రెడీ భారతదేశం భారత ప్రభుత్వం దాన్ని అల్టిమేట్ జారీ చేసింది. అటువంటి సమయంలో ఇటుపక్క ట్రంప్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాదాపుగా రేపు 12వ తారీఖు చర్చలు ఎక్కడా అనేది లేదు, కానీ 12వ తారీఖు మాత్రం చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల్లో భారత్ అనేక డిమాండ్లు వినిపించాలని ఈ పార్టీకి సిద్ధమైంది. ముఖ్యంగా ఎవరైతే పాకిస్తాన్లో అనేక సంవత్సరాలుగా మగ్గుతున్న మన భారత ఆర్మీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే సేవకులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళని భారత ఆర్మీ వాళ్ళని విడిచిపెట్టాలంటూ కూడా అనేక ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
దాంతోపాటు గతంలో భారత్ కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నట్టు పాకిస్తాన్ కూడా తిరిగి మా భారత్కి ఇచ్చేయాలన్నటువంటి షరతులు కూడా పెట్టే అవకాశం ఉంది. ముందు ముందు ఇలాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషించేటువంటి సంస్థలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఉగ్రమూకలకు సంబంధించినటువంటి ఏదైతే శిక్షణ ఇచ్చే కార్యకలాపాలు ఇచ్చే సంస్థలు కానివ్వండి, మొత్తాన్ని కూడా ఆ విషయంలో కూడా ఆంక్షలు పెట్టే విషయంలో కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా భారత్లో ఆక్రమించినట్టు స్థానాన్ని తిరిగి పాకిస్తాన్ ఇచ్చేయాలని గట్టిగా వినిపించడానికి సిద్ధంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ యుద్ధం అనేది పాకిస్తాన్ మీద ముఖ్యంగా యుద్ధం చేయటం అనేది భారత్ పెద్ద ప్రశ్నేం కాదు. చూస్తే యుద్ధం పూర్తిగా అర్థమవుతుంది. వన్ సైడ్ వార్ లాగా జరిగింది, కానీ ఎక్కడ కూడా ప్రతిఘటించలేకపోయింది పాకిస్తాన్. దాదాపుగా ప్రతిదీ కూడా పాకిస్తాన్లో ఉన్న మీడియా భారత్ మీద అటాక్ చేసినట్టు ఏ దొంగ వార్తలు సృష్టించినప్పటికీ అది తేటతెల్లమైపోయింది. ప్రపంచ మీడియా ముందు, ప్రపంచ దేశాల ముందు ఎందుకు పనికి రాకుండా పాకిస్తాన్ చాలా ఫూల్ అయిందని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ప్రతిఘటించలేకపోయింది. చివరికి ఎక్కడైతే టెర్రరిస్టుల మీద, స్థావరాల మీద, ఉగ్రదాడుల మీద జరిగినాయో, దాడులు చేశామో భారత ఆర్మీ, అప్పటి నుంచి తట్టుకోలేక, ఆ కోపాన్ని తట్టుకోలేక, భారత్ ఆర్మీని ఏం చేయలేక ఎక్కడైతే కాశ్మీర్ బార్డర్లో ఉన్నారో అమాయక ప్రజల్ని చంపడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇంకా తర్వాత యుద్ధ పరిణామాలు వస్తే ఏమేం చేయాలని ప్రతి సన్నద్ధమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ప్రతి పౌరుడు సన్నద్ధమయ్యాడు. అవసరమైతే ఆర్మీకి సపోర్ట్గా మేమే వెళ్తాం అంటూ కూడా ప్రతి పౌరుడు మాట్లాడిన సందర్భం చూసాం. మాక్ డ్రిల్స్ చూసాం, బంకర్లు ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూసాం, పదే శిక్షణ ఇవ్వటం, ఎలా చేయాలో అందరు సిద్ధమయ్యారు. ఎందుకంటే పాకిస్తాన్ పట్ల భారతదేశం అనేక సార్లు నష్టపోయింది. ఎందుకంటే మంచితనం, ప్రతిసారి యుద్ధం కోరుకోలేదు. ఇంకా మారుతారు అనుకుంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కానీ ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగిపోవటం అనేది అది శుభపరిణామమా అశుభపరిణామం అంటే ఎవరు యుద్ధాన్ని కోరుకోరు, కానీ ఒక్కోసారి కొంత చెడుని నాశనం చేయాల్సిందే. కానీ ఈ కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్ ద్వారా ఆగిపోవటం అనేది ఒక రంగా ఊపిరి పీల్చుకున్నట్టు పాకిస్తాను. మనకు మాత్రం ఇంకొక అవకాశం వాళ్ళకి మనం ఇచ్చినట్టు అయ్యాము. ఈసారి మాత్రం అటువంటి దాడులు జరిగితే మాత్రం భారత్ చాలా సీరియస్గా ఉంది. చూద్దాం 12వ తారీఖు ఎటువంటి ఆంక్షలు పెడతారో చూడాలి. ఒక రకంగా డీజీఐ కూడా దీనికి సంబంధించి అధికారికంగానే ప్రకటించారు. కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉండిద్దంటూ ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం చేయాలన్నా కూడా పహల్గాం ఉగ్రదాడి తీసుకుంటే కేవలం పహల్గాం ఉగ్రదాడి అమాయకుల మీద చేయటం అనేది చాలా దారుణం. కానీ దాన్ని గట్టిగానే సమాధానం ఇచ్చింది మన భారత ఆర్మీ. ఎందుకంటే వెళ్ళి మోడీకి చెప్పండి అన్నటువంటి ఒక మాటని నిజంగానే మోడీకి చెప్తే ఏమైద్దో, భారత ఆర్మీ పవర్ ఏంటో, భారతదేశం పవర్ ఏంటో ఒకసారి రుచి చూపించాం. ఒక రకంగా ఇది చెప్పాలంటే టోటల్గా భారత ఆర్మీ అనేది ఎంత పవర్ అనేది వాళ్ళు విలవిల్లాడిపోయారు. కేవలం చిన్న ట్రయల్కే. ఇంకా పూర్తి స్థాయి యుద్ధంలో దిగితే నిజంగానే అందరూ కోరుకున్నట్టు పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోయేది. అటు పహల్గాం ఉగ్రదాడి ఒక రంగా అమాయకుల మీద చేయటం, పహల్గాం ఉగ్రదాడి చూస్తే దేనికి దానికి వేరుపాటువాదంగా పురుషులని స్త్రీని వేరువేరుగా చేసి పురుషుల్ని కాల్చడం, దాన్ని పదే జాతి మతం పేరు ఎత్తడం, కాల్చడం అనేది కూడా ఎవరూ సహించలేదు. అందుకే మనం ఒకసారి గమనించినట్టయితే ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా చాలా కరెక్ట్గా పెట్టారు. చాలా సెంటిమెంటల్. అందుకేనేమో పంచభూతాలు కూడా సపోర్ట్ చేసినాయి. ఆపరేషన్ సింధూరు భారత్ విజయవంతంగా గెలవటానికి కూడా పంచభూతాలు సపోర్ట్ చేసినాయి అనుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది సింధూరం తుడిచిపెట్టి 26 మంది సింధూరాన్ని తుడిచిపెట్టినందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం, దానికి అందరూ హర్షించడం, పంచభూతాలు సపోర్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి స్త్రీ యొక్క సింధూరం అంత విలువైందనేది పాకిస్తాన్కి తెలియజేసేలా భారత ఆర్మీ చేశారు. ఒక రంగా సెల్యూట్ సైనిక అనే చెప్పాలి మనం. దాదాపు ఏదైతే ఈరోజు చర్చలు సాయంత్రం ఈ రోజు నుంచి సీజ్ ఫైర్ జరిగింది. దాదాపు చర్చలు జరుగుతున్నాయి. పూర్తిస్థాయి చర్చలు రేపు 12వ తారీఖు జరుగుతాయి. 12వ తారీఖు చర్చల్లో దాదాపుగా దేశానికి సంబంధించి పాకిస్తాను ఇకనైనా మారటానికి మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అటువంటి అవకాశం వాళ్ళు వినియోగించుకోవాలనే ప్రపంచం అందరూ కోరుకుంటున్నారు. ట్రంప్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉగ్రదాడి మాత్రం టెర్రరిస్ట్ని పెంచి పోషిస్తే మాత్రం ప్రపంచంలో ఏ దేశం ఊరుకోదు, ముఖ్యంగా నేను ఊరుకున్నట్టు కూడా ట్రంప్ వార్నింగ్ ఇస్తూ కనబడుతుంది. చూద్దాం మళ్ళీ 12వ తారీఖు ఎటువంటి షరతులతో ఇండియా ముందుకు వస్తుంది, ఆ చర్చలు కూడా సఫలం అవుతాయా లేదా, ఆ చర్చలు సఫలం అవ్వాలంటే ఎటువంటి షరతులతో ముందుకెళ్తారు. అందరూ చర్చలు సఫలమని కోరుకుంటున్నారు. దాదాపు అందరూ శాంతి కోరుకునే వాళ్ళే. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా అవసరం వస్తే యుద్ధం చేస్తారు, సహనం పాటిస్తాడు, శాంతిని కోరుకుంటాడని ఈ యుద్ధం ద్వారా తెలిసింది.